3:30కి వస్తే అప్పుడు రాలే, పోలీసులు పెట్టి బయటికి పంపించారు. తర్వాత రోజు మళ్ళీ వచ్చాం, 3:30కి రండి అని చెప్పారు. 3:30కి వస్తే మళ్ళీ ఎవరు అధికారులు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు అందరూ. మళ్ళీ పోలీసులతోటి ఫోన్ చేపిస్తే మండే వస్తాం, మండే రమ్మని అంటారు. మళ్ళీ మేము మండే వచ్చేసరికి గేట్లన్నీ డోర్లు పెట్టేసి లాక్లు వేసి పోలీసుని ముందుగానే పిలిచి పెద్ద ఫోర్స్ ఇంత జరుగుతుంది ఏమైందని మేము అనుకున్నాం. మా కోసమే ఉన్నారంట. మేము ఇచ్చిన లెటర్కి రిప్లై ఇవ్వడానికి పోలీస్ ఫోర్స్ ఎందుకు? వాళ్ళ డ్యూటీలకు ఆటంకం కలిగించుడెందుకు? మమ్మల్ని నిలబెట్టి మీ విధులకు ఆటంకం కలిగించిన తప్పుడు ప్రచారం చేసి మా మీద తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నించేది ఎందుకు? ఐఏఎస్ గారు 100% తప్పు చేశారు కాబట్టి మాకు సమాధానం చెప్పట్లే. సో వెంటనే దీని మీద విచారణ జరిపి తప్పు చేసినట్టయితే అధికారులని, ఐఏఎస్ ఆఫీసర్ గారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఈ ప్రజా ప్రభుత్వం అనేది అయితే చెప్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఐఏఎస్ని బదిలీ చేసేసి వాళ్ళని బర్తరఫ్ చేసేసి ఆ ప్లేస్లో కొత్త అధికారిని నియమించి దీని మీద ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్స్ ఏదైతే జరిగాయో వాటి మీద విచారణ జరిపి ఎవరైతే నిజాయితీగా గెలిచారో వాళ్ళకి విన్నింగ్ అనౌన్స్ చేయాలి. లేదంటే తప్పు తరకలు జరిగితే మొత్తానికి రద్దు చేసి మళ్ళీ రీఎలక్షన్ జరపాలని నేను మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. డిక్లేర్ చేయడం జరిగింది ఆగస్టులో డిక్లేర్ చేసిన తర్వాత ఏదైతే తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ అనేది ఒక ఆటానమస్ బాడీకి ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక ఫస్ట్ టైం ఎలక్షన్స్ వస్తే ఇవాళ ఆ ఎలక్షన్స్ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి అప్పగించడం జరిగింది. అప్పగించినప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న చినికి గాలివాన ప్రతిదీ తప్పులు చేసుకుంటే ఇవాళ 55,000 మంది ఫార్మసిస్టులు ఇవాళ జీవితాలు బుగ్గిపాలయ్యే అవకాశం ఇవాళ జరిగింది. ఇవాళ నేను గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి 2 చేతులు జోడించి దండం పెడుతున్నా. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి 2 మాజీ మంత్రుల ప్రోద్బలంతో ఇవాళ ఎన్నికల్లో అవకతవకలు పాల్పడేది జరిగింది. దయచేసి ఇలా మేము ఒకటే చెప్తున్నాను మిత్రులందరికీ, సోదరులారా, ఇవాళ మేము ఏమన్నాం? మేము వచ్చేమన్నా విధులకు ఏమైనా ఆటంకం కలిగించినామా? ఎవరికైనా న్యూసెన్స్ చేసినామా? ఎవరైనా అవమానించినామా? ఎవరైనా ఇబ్బంది పెట్టినామా? మొన్న 3 రోజుల కింద ఒక లెటర్ ఇస్తాం దాని సమాధానం ఇవ్వండి. సమాధానం కోసం వస్తే పోలీస్ సిబ్బంది వారు కూడా అడ్డుకొని వాడికి ఎంతవరకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలకు తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో ఎన్నికలనేటివి నిర్వహించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ డైరెక్టరు హరిచందన ఐఏఎస్ గారిని నియమించడం జరిగింది. ఈ నియామకం అనేది జూన్లో జరిగింది. జూన్ 30వ తేదీన ఈ నియామకం జరిగింది. ఈ నియామకం జరిగిన తర్వాత హరిచందన గారు నియామకం జరిగిన తర్వాత హరిచందన మేడం గారు ఒక నోటిఫికేషన్ అనేది ఎలక్షన్స్ అంటే తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎన్నికల ప్రక్రియ అంటే ఎన్నికల విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, దాని డెడ్ లైన్స్ ఏంటి, ఏ రోజు ఏం జరుగుతుంది అని చెప్పేసి మొత్తం విధి విధానాలు అనేది ఆ పేపర్ నోటిఫికేషన్లో ప్రకటించడం జరిగింది. అయితే ఈ విధి విధానాల్లో ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో ఏదైతే 53,000 రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు ఉన్నారో వారి యొక్క ఓటు హక్కును కూడా దానికి సంబంధించిన పీడీఎఫ్ హరిచందన ఐఏఎస్ రిటర్నింగ్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ గారు ప్రకటించడం జరిగింది. దాంట్లో వాళ్ళు ప్రకటించిన దానిలో 53,000 మంది ఓటర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. అయితే ఈ ఓటింగ్ సిస్టమ్ అనేది తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్కి సంబంధించిన ఓటింగ్ సిస్టమ్ అనేది మనకు ఆయుష్ 1948 ఫార్మసీ యాక్ట్ ప్రకారంగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లు అనేటివి ఉంటాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ పేపర్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 53,000 మంది ఫార్మసిస్టులకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అంటే ఏదైతే జనరల్ పోస్ట్ ఆఫీస్ ఉంటుందో మనకు గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్ అయిన జనరల్ పోస్ట్ ఆఫీస్ నుంచి 53,000 మందికి పంపించడం జరిగింది. మళ్ళీ దానిలో 81 మంది కాంటెస్ట్ చేయడం జరిగింది. ఈ 81 మందికి 6గురికి మాత్రమే దానికి ఇంటూ మార్కు పెట్టి మళ్ళీ రిటర్నింగ్ ఆఫీసర్కు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవలసి ఉంటుంది. ఇది ప్రక్రియ. యాక్చువల్గా దీనికి డెడ్ లైన్ ఈ రిజిస్టర్డ్ పోస్ట్ వాళ్ళ రిటర్నింగ్ ఆఫీసర్కు చేరవలసింది మనకు రిటర్నింగ్ ఆఫీసర్ గారు నవంబర్ 9న ప్రకటించడం జరిగింది. 5 o'clock వరకు రిటర్నింగ్ ఆఫీసర్ హరిచందన గారికి ఈ ఓట్స్ అనేది రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే రీచ్ కావాలి. అయితే నవంబర్ 10th నుంచి ఏంటంటే మనకు ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా వచ్చిన ఈ రిజిస్టర్డ్ పోస్టులో వచ్చిన ఓట్లనన్నీ లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ చేస్తామని చెప్పారు. 53,000 ఓట్లను మేము లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ చేస్తామని చెప్పారు. నవంబర్ 9th నుంచి 10th 11th ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు మేము లెక్కింపు చేసి తర్వాత ఏంటంటే మేము తదుపరి రిజల్ట్స్ అనేది ప్రకటిస్తామని చెప్పారు. ఈ లోపు ఏం చేశారంటే రిటర్నింగ్ ఆఫీసర్ హరిచందన గారు మళ్ళీ ఒక పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు.
నవంబర్ 9న నవంబర్ 10న ఏదైతే లెక్కింపు ప్రక్రియ ఉందో ఈ లెక్కింపు ప్రక్రియను డిసెంబర్ 11కు మేము పోస్ట్ పోన్ చేస్తున్నాము అని చెప్పేసి మరొక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే నవంబర్ 10న జరిగే ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ, అంటే ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసే ఓటింగ్ ప్రక్రియ, లెక్కింపు ప్రక్రియ ఏదైతే ఉందో అది డిసెంబర్ 11కు పొడిగించడం అంటే ఆల్మోస్ట్ 30 డేస్, అంటే ఒక 1 మంత్ పొడిగించడం జరిగింది. ఇది నా భూతో నా భవిష్యత్తు. ప్రపంచంలో ఎక్కడ కూడా, దేశంలో ఎక్కడ కూడా డెమోక్రటిక్ మేనర్లో ఎలక్షన్స్ అయిన తర్వాత 30 రోజులు దగ్గర పెట్టుకోవడం అనేది, అంటే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర పెట్టుకోవడం అనేది ఇది ఎక్కడ జరగదు. అయితే వీటంతటికీ పాత్రధారి సూత్రధారులు ఎవరంటే తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ యోగానందము ఎవరైతే ఉన్నారో, యోగానందము, అందులో పనిచేసే క్లర్క్ కుటాల గోపీనాయుడు అనే వ్యక్తి, వీళ్ళు ఇద్దరు కలిసి ఈ రిటర్నింగ్ ఆఫీసర్ ఏవైతే హరిచందన గారు ఉన్నారో హరిచందన గారిని మిస్గైడెన్స్ చేయడం ఉంది. యాక్చువల్గా ఫార్మసీ తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ కావచ్చు, లేకపోతే దేశంలో ఉన్న ఎనీ ఫార్మసీ కౌన్సిల్కు, రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్స్ ఒక చట్టం అనేది ఉంటుంది. ఫార్మసీ యాక్ట్ 1948 సెక్షన్ 1948 సంబంధించి ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ రూల్స్ అనేది ఉంటుంది. మనకు తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ రూల్స్ 1950 అనేది ఉంటుంది. దాన్ని మనకు తెలంగాణ ఏపీ కౌన్సిల్ రూల్స్లో మనం అడాప్ట్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా ఎన్నికల ప్రక్రియ అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ కుటాల గోపి అనే ఒక క్లర్క్ ఉన్న ఫార్మసీ కౌన్సిల్లో పనిచేసే ఈ కుటాల గోపి క్లర్క్ ఉన్న ఫార్మసీ కౌన్సిల్ యొక్క రిజిస్ట్రార్ యోగానందం గారు మొత్తం దీన్ని భ్రష్టు పట్టించారు. వాళ్ళ ఇష్టారాజ్యంగా చేశారు. ఈ 1 మంత్ ప్రక్రియ అనేది ఎందుకు తీసుకున్నారు? యాక్చువల్గా మనకు నవంబర్ 10న కౌంటింగ్ చేసేది, డిసెంబర్ 11న ఎందుకు పొడిగించవలసింది? ఈ 30 రోజులు ఇక్కడ ఎందుకు రిటర్నింగ్ ఆఫీస్లో ఎందుకు ఉంచుకోవడం జరిగింది? ఈ 30 రోజుల్లో ఎన్నో గోల్మాల్స్ జరిగాయి. దీని గురించి మాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా రావడం జరిగింది. ఈ ఫార్మసీ కౌన్సిల్లో పనిచేసే క్లర్క్ ఎవరైతే ఉన్నారో కుటాల గోపి అనే వ్యక్తి ఇంతకుముందు కూడా జైలుకి వెళ్ళిన వ్యక్తి, అదే తయారు చేయడం జరిగింది. తెలంగాణ ఇంతకుముందు ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో దొంగ ఫార్మసీ సర్టిఫికేట్ తయారు చేయడం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో కూడా ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా దొంగ ఫార్మసీ సర్టిఫికేట్ తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బీ ఫార్మసీ, తర్వాత డిప్లొమా ఇన్ ఫార్మసీ, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేసిన వాళ్ళు రిజిస్ట్రేషన్స్ కానీ రెన్యువల్ కానీ వెళ్ళినప్పుడు ఎంతోమంది వాళ్ళని బాధ పెట్టేసేసి 520 ఫీజులు ఉంటే వాళ్ళ దగ్గర 5,000, 6,000 తీసుకోవడం జరిగింది. దీని గురించి పెద్ద ఎత్తున కూడా మనకు పేపర్లలో రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పనిచేస్తున్న గోపి అనే క్లర్క్ ఎవరైతే ఉన్నారో ఆ క్లర్క్ యొక్క అల్లుడు నగేష్ అనే వ్యక్తి కూడా ఇలా లంచాలు తీసుకోవడం జరిగింది. అంటే ఒక రిజిస్ట్రేషన్కు రెన్యువల్స్కు ఈ విధంగా 560కి బదులు 5,000, 6,000, 7,000 తీసుకుంటప్పుడు ఇదైతే మనకు రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఒక ఎలక్షన్స్ అనేది ఉందో, ఫార్మసీ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామో దానికి కూడా వీళ్ళు లోపల ఎందుకు డబ్బులు తీసుకోలేదు అనేది చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. దీన్ని బేస్ చేసుకునే ఈ కోట్ల రూపాయలు దండుకుందాము, ఇదే మంచి ఛాన్స్ అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ. నా పేరు డాక్టర్ చంద్రశేఖర్. నేను కూడా వన్ ఆఫ్ ద ఇక్కడ కంటెస్ట్ చేశాను. సో ఈ ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచి ఇవాటి దాకా ప్రతిదీ కూడా తప్పులు తడగగా నడిచింది. ఎందుకంటే 1,00,000 మంది ఫార్మసిస్టులు ఉంటే తెలంగాణలో 1,00,000 మంది ఫార్మసిస్టులు ఉంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ కూడా కాకముందే ఈ ఓన్లీ ఒక ఏదైతే డ్రగ్ మాఫియా ఉందో, ఈ కెమిస్ట్ అండ్ డ్రగ్ ఓనర్స్ ఉన్నారో వీళ్ళని బెనిఫిట్ చేయాలని ఒకటే ఉద్దేశంతో ఎలక్షన్స్ని ఇమీడియట్గా కండక్ట్ చేసిన దాంట్లో కూడా 55,000 ఫార్మసిస్టులు రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు ఉంటే దాంట్లో కేవలం 30,000 మందికి మాత్రమే బ్యాలెట్ పేపర్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో 8,000 బ్యాలెట్ పేపర్లు రిటర్న్ వచ్చినాయని చెప్పడం జరిగింది. అండ్ వచ్చిన 22,000లో కూడా ఫస్ట్ ఫేజ్లో, అంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాయో నోటిఫికేషన్ ఇచ్చే ముందు కూడా ఇది ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఆల్రెడీ తెలుసు, జనరల్ ఎలక్షన్ టైం అని. అయినా కూడా ఫస్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి, ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కంప్లీట్ అవ్వాల్సింది 10వ తారీఖుకి ఏదైతే ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని డిస్క్వాలిఫై అయినాయి, ఎన్ని అదర్ ఫామ్లో వచ్చినాయని చెప్పేసి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అది నెల రోజుల తర్వాత, అంటే జస్ట్ బిఫోర్ ఎలక్షన్ రేపు కౌంట్ చేస్తాము అని అన్నప్పుడు ఇవాళ ఆ రిపోర్ట్ ఇవ్వడము. ఆ రిపోర్ట్లు ఇచ్చిన దాంట్లో కూడా 22,000 ఓట్లలో 2,000 ఓట్లు ఫస్టే తీసేసి అండ్ 22,016 ఓట్లు మాత్రం లెక్కించబడడం జరిగింది. ఆ లెక్కింపులో కూడా కేవలం
అంటే బేసిక్గా ఎప్పుడైనా బ్యాలెట్ పేపర్ కౌంటింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి అంటే బేసిక్గా 6 వేయాల్సింది 7 వేసిండ్రు, ఎవరికి వేయాలో ఇది ఎవరు ఓటో తెలియదు. సో ఇది మేము డిస్క్వాలిఫై చేస్తున్నామని అక్కడ ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో ఆ ఏజెంట్స్కి చూపెట్టి ఇది డిస్క్వాలిఫైలో వేయాలి. అలా వేయకుండా ఏం చేసిందంటే కుప్ప అంటే బేసిక్గా ఏంటంటే పని తగ్గించుకోవడానికి కోసం మధ్యలో కుప్పని పక్కన పడేసినట్టు బేసిక్గా ఫస్ట్ డే రోజు మొత్తంలో 22,500 ఓట్లు కౌంట్ చేసిండ్రు. సెకండ్ డే ఒక 2 టేబుల్ 5,000. థర్డ్ డే అసలు లోపల ఏజెన్సీ లేకుండా ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు లేకుండా ఈవినింగ్కి కౌంట్ చేసేసినామని చెప్పేసి ఒక్కటేసారి 6,736. సో ఫస్ట్ టైంలో కట్ చేసినాయి 2,000, సెకండ్ టైం కట్ చేసినాయి 6,700. ఆల్ టుగెదర్ 8,700 ఓట్స్. అంటే వచ్చిన 22,000లో 45% ఆఫ్ ఓట్స్ డిలీట్ చేసేసి ఎలక్షన్ డిక్లేర్ చేయడము, అది కూడా ఏకపక్షంగా కావాలని. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఇది ఎలక్షన్ అవ్వడము మొత్తం ప్రాసెసే రాంగ్. రెండోది వాళ్ళు ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్నది అంటే తప్పుదారిలో వచ్చినారో వాళ్ళ వల్ల మొత్తం తెలంగాణ వ్యవస్థ అంటే వైద్య వ్యవస్థనే కుంటుపడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బేసిక్గా వీళ్ళంతా ధనార్జన తప్ప ప్రజలకి ఏది శ్రేయస్కరం అనేది చెప్పలేరు. వీళ్ళకు ఎంతసేపు డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశం తప్ప వీళ్ళంతా ఈ డ్రగ్ మాఫియా వాళ్ళంతా ఎట్లా బిజినెస్ చేయాలని తప్ప వీళ్ళు ప్రజలకు ఎట్లా బెనిఫిట్ చేయాలని లేదు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ సంవత్సరానికి డయాలసిస్ సెంటర్లు పెరిగిపోతున్నాయి. సంవత్సరానికి చాలామంది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల చాలామంది బారిన పడి చనిపోతున్నారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే బేసిక్గా ఫార్మసిస్ట్ ఎవరైతే ఉంటారో క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఉంటాడో ఆ క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ మందులు ఇచ్చినప్పుడు, ఎందుకంటే క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్కి ఏ మందుకి ఏ దుశ్చర్యలు ఉన్నాయో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆ ఫార్మసిస్ట్ తెలుస్తుంది. కాబట్టి ఏదైనా మెడిసిన్ ఇచ్చేటప్పుడు ముందే చెప్తాడు, అదే ఇది వేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాడు. అలాంటిది అది ఓన్లీ ఫార్మసిస్ట్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఎవరైతే గెలిచిన ప్యానెల్ ఉన్నారో వీళ్ళకి ధనార్జన ఓన్లీ. దీనివల్ల చాలామంది నెక్స్ట్ 5 years ఒకవేళ ఇదే కంటిన్యూ అవుతే మొత్తం తెలంగాణలో చాలా డయాలసిస్ సెంటర్లు ఇంకా పెంచుకోవాల్సి వస్తుంది. మన తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకా భారం పెరిగిపోతుంది. సో తక్షణమే వీళ్ళని డిస్క్వాలిఫై చేసి ఈ ఎలక్షన్ని ట్రాన్స్పరెంట్గా రీకండక్ట్ చేయాలి. అండ్ దీని గురించి ఈ ప్రాసెస్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో ఒక సిట్టింగ్ జడ్జ్తో ఈ విచారణ చేయించి ఎవరైతే తప్పు చేసిందో వాళ్ళని శిక్షించాలి. ఒకవేళ మేము ఎవరైనా కంటెస్ట్ చేసిన వాళ్ళ దాంట్లో తప్పులు ఉన్నా కూడా మమ్మల్ని కూడా శిక్షించండి. మేము రెడీ ఫర్ ద ఛాలెంజ్.